ఇక రుణమాఫీపై మీ యాక్షన్ ప్లాన్ ఏమిటి అని చెప్పేసి దీనికి సంబంధించి ఫైనాన్షియల్ రోడ్ మ్యాప్ ఏముంది అని చెప్పేసి ప్రశ్న అడిగితే ఫుల్ ఇంటర్వ్యూ 2014లో 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని కేసీఆర్కి అప్పగించారు. కానీ ఆయన 7 లక్షల కోట్ల అప్పు మిగిల్చి లోటు బడ్జెట్తో మాకు రాష్ట్రాన్ని అప్పగించి వెళ్ళిండు. నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి, జూరాల ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వలపై కూడా తప్పుడు లెక్కలే చెప్తుండు. నీళ్లు లేవు, నిధులు లేవు, రెండింటిని ఊడ్చి ఎండబెట్టి ఆరబెట్టిండు. మేం అప్పులు వడ్డీలకే 27,000 కోట్ల రూపాయలు కట్టినాం. జీతాలు ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, అన్ని శాఖలను సమన్వయం చేసినాం. ప్లాన్ ప్రకారం రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ పోతున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకున్నాం. జూన్లో ఫుల్ బడ్జెట్ పెడతాం. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయి, రాష్ట్ర ఆదాయం ఎంత చూసుకుంటాం. అప్పు తీసుకునే వెసులుబాటు ఉంది. రైతులపై 30,000 కోట్ల నుంచి 31,000 కోట్ల వరకు రుణం ఉన్నదని ప్రాథమిక అంచనా. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు ప్రభుత్వమే పూచీకత్తు ఇచ్చి విడతల వారీగా చెల్లిస్తుంది. 70 లక్షల మంది రైతులకు 30,000 కోట్ల రుణమాఫీ చేసేందుకు ప్రయత్నం చేస్తామంటే టైం ఇవ్వకుంటే ఎలా? జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి సాక్షిగా చెబుతున్న ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తా, ఇది మా ప్రభుత్వ గ్యారంటీ అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ పైన తర్వాత రైతులకు సంబంధించి 100% మేము 15 ఆగస్టు కల్లా చేసేస్తా రైతు అనుకూలంగానే ఉన్నామనేటువంటి మాటను ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి రైతులకు 100% మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నం పెట్టే రైతులను కాపాడుకుంటేనే ఈ దేశానికి బువ్వ దొరుకుతుంది, లేకపోతే ఏముండదు అనేటువంటి